బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లందు బైపాస్ రోడ్లోని సర్వే నెంబర్ 107లో దాదాపు 1 ఎకరం 34 గుంటల ప్రభుత్వ భూమిలో రైస్ మిల్, షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టి భారీగా అద్దెలు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై గతంలో ప్రజావాణితో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇటీవల భూమిని సర్వే చేయడంతో పాటు అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆర్డీఓ తహసీల్దార్ను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయినా ఇప్పటి వరకు చర్యలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుగ్లోత్ భీమానాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. మాది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 107 సర్వే నెంబర్ వ్యవసాయ మార్కెట్ ఎదురుగా 1 ఎకరం 34 గుంటల భూమి ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమిని స్థానిక ఒక పెట్టుబడిదారుడు, ఒక భూస్వామి హోమ్ నారాయణ లోయ గత 20, 30, 40 సంవత్సరాల నుంచి ఆ భూమిని ఆక్రమించుకొని అందులో మిల్లును పెట్టి అదేవిధంగా ఒక 40, 50 రూమ్లను నిర్మించి ప్రభుత్వానికి పోవాల్సిన డబ్బులు మొత్తం ఈయన తీసుకుంటా ఉన్నాడు. దీనిపై గత 2 సంవత్సరాలుగా నేను ఉద్యమిస్తున్నా, పోరాటం చేస్తున్నా. అనేక సార్లు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ అధికారులకు దాదాపు ఒక 50 నుంచి 70 సార్ల కలవడం జరిగింది. మీరు గుగ్లోత్ భీమానాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. మాది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. మౌనిక, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఒక వ్యక్తి కబ్జా చేయడం జరిగింది. ముఖ్యంగా మహబూబాబాద్ పట్టణంలో సర్వే నెంబర్ 107లో సంబంధించిన 1 ఎకరం 34 గుంటలతో పాటు సర్వే నెంబర్ 106లోని గ్రీన్ ల్యాండ్ తో పాటు సర్వే నెంబర్ 110లోని భూములన్నీ కలిపి మొత్తం ఒకే వ్యక్తి 2 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేయటం, దాంట్లో రైస్ మిల్ తో పాటు కమర్షియల్ స్టేటస్ నిర్మించి నెలకు 20 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో కిరాయిలు పొందుతున్నాడు. ఈ విషయంలో అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జా చేసి కోట్ల రూపాయలు, మినిమం 100 కోట్ల రూపాయలు విలువ చేసి ఈ భూములను ఒక వ్యక్తి కబ్జా చేశాడని జిల్లా కలెక్టర్ దృష్టికి, జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇది మొత్తం ఈ భూమి విషయం చూసుకుంటే 1954 సంవత్సరంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అప్పటి గ్రామ పంచాయతీ నుండి లీజుకు తీసుకోవడం జరిగింది. 1988లో గుమ్మనూరు గ్రామ కంఠంలో ఉన్న ఈ భూమిని టౌన్ కౌంటీలోకి మార్చడం జరిగింది. ఇదే క్రమంలో పట్టణం చెందిన కొందరు లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూమికి ఇంటి నెంబర్లు సృష్టించి బై నెంబర్ల సాయంతో అధికారుల అండదండలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గతంలో గ్రామ పంచాయతీలోని కొంతమంది సిబ్బంది వీరికి సహకరించినట్లుగా కూడా సమాచారం ఉంది. ఆక్రమించుకున్న ప్రభుత్వ భూమిలో వాణిజ్య సముదాయాలు నిర్మించి నెలకు 20 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నట్లుగా వీరంతా కూడా పలుమార్లు కూడా అక్కడ ప్రజలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఇటు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలను కూడా బుట్ట దాఖలు చేస్తున్న పరిస్థితి. 107 సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి 1 ఎకరం 34 గుంటలు ఆక్రమించుకొని షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి రైస్ మిల్లు రైస్ మిల్ కూడా నిర్మించినారన్నట్లుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టర్ కార్యాలయం నుండి పలుమార్లు రెవెన్యూ మున్సిపల్ అధికారులకు విచారణకై నోటీసులు జారీ చేసి దాన్ని భూమిని స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. అప్పటి ఆర్డీఓ కూడా, అప్పటి తహసీల్దార్కి కూడా ఆ భూములు స్వాధీనం చేసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇటు 107 సర్వే నెంబర్ లోని 1 ఎకరం 34 గుంటలతో పాటు 106/1 సర్వే నెంబర్ లో 5 గుంటలు, 106 సర్వే నెంబర్ లోంచి మరొక 3 గుంటలు, అలాగే 110 సర్వే నెంబర్ నుంచి 21 గుంట, మొత్తం కూడా 2 ఎకరాల 25 గుంటలు. ఇది మినిమం 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి. ఈ భూమి ఇప్పటికే అన్యాక్రాంతమైంది. ఇది ప్రభుత్వం ప్రజల అవసరాల కోసం వాడుకోవాల్సిన భూమి. జిల్లా కేంద్రంలోని ఇంత విలువైన భూమిని ఒక వ్యక్తి దర్జాగా కబ్జా చేసి ఎలాంటి ఆధారాలు లేకపోయినా బై నెంబర్లు సృష్టించి
దొడ్డిదారిన దోసుకోవాలని చూస్తుంటే అధికారులు ఆ యొక్క వ్యక్తికి వత్తాసు పలుకుతూ ఆ యొక్క వ్యక్తికి ఆ ప్రైవేటు వ్యక్తికి సహాయ సహకారం అందిస్తుండడానికి కోట్ల రూపాయల ముడుపులు కూడా ముట్టినాయని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏదో వంకతో దీన్ని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. రెవెన్యూ చట్టాల ప్రకారం ప్రభుత్వ భూమి, అది కూడా 2 ఎకరాల 25 గుంటలు ఒక వ్యక్తి చేతిలో కబ్జా గురైన విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆ భూమిని మొత్తం స్వాధీనం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ స్పందించాలి, రెవెన్యూ అధికారులు స్పందించాలని అయితే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.